ఎండోస్కోపీ అని అంటే మనకి ఒక ఫ్లెక్సిబుల్ ట్యూబ్ ఉంటుందన్నమాట. ఆ ట్యూబ్‌కి చివర్లో ఒక కెమెరా ఉంటుంది. ఆ కెమెరాతో పాటు అక్కడి నుంచి మనకి ఏంటి ఆ పిక్చర్స్‌ని తీసుకొని అది ఒక సిస్టమ్‌కి అది ఇంట్రడ్యూస్ చేస్తుందన్నమాట. సో, ఈ ఫ్లెక్సిబుల్ ట్యూబ్‌ని మనం నోటి ద్వారా స్టొమక్‌లోకి పంపిస్తాం. ఈ ఎండోస్కోపీలో మనం ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్ అన్నకోశం అంటాం కదా! దాన్ని అండ్ అక్కడి నుంచి స్టొమక్ అండ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ డ్యూయోడినం అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ డ్యూయోడినం అంటే చిన్న పేగులో ఫస్ట్ పార్ట్‌ని మాత్రం మనం ఈ ఎండోస్కోపీలో చూడొచ్చు. ఈ ఎండోస్కోపీ చివర్లో ఉన్న కెమెరా తోటి మనం ఎప్పుడైతే లోపలికి వెళ్తామో ఆ లోపల ఉన్న మ్యూకోజా లేయర్ మొత్తం మనకి కెమెరా అనేది బంధిస్తుందన్నమాట. అయితే అప్పుడు ఆ లోపల ఉన్న మ్యూకోజల్ లేయర్‌లో ఏమన్నా అల్సర్స్ ఉన్నాయా అంటే ఆ మ్యూకోజల్ లేయర్‌లో ఏమన్నా డ్యామేజ్ ఉందా? లేకపోతే ఎక్కడైనా బ్లీడింగ్ ఉందా? ఏమన్నా గడ్డలు లాంటివి ఉన్నాయా? ఏమన్నా పాలిప్స్ ఉన్నాయా? ఇలాంటివన్నీ మనం ఆ ఎండోస్కోపీ ద్వారా తెలుసుకోవచ్చు. సో, ఎప్పుడైతే ఎవరికైనా ఈ అల్సర్ డిసీజ్ లాంటి సింప్టమ్స్ ఉన్నవారికి ఎప్పుడైతే మనం ఎండోస్కోపీ చేస్తామో ఆ అల్సర్ డయాగ్నోసిస్ అనేది అక్కడ ఎండోస్కోపీలోనే అయిపోతుంది.